మమ్మీ ఏం చేస్తున్నావు? నిమ్మకాయ పెసరపప్పు చేసినావా? చేసిన సూప్ పెట్టాలి. నేను చిన్నప్పుడు ఎల్లో పప్పు అని ఎంత ఇష్టంగా తింటారో, కడుపు నిండా అన్నం తింటాం అంత మంచిగా. ఎట్లా చేసుకుందాం అన్నది ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతేనే, నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతేనే ఇది చేసుకొని నిమ్మకాయ పెసరపప్పు. ఇది నిమ్మకాయ పెసరపప్పు అయినా కానీ నిమ్మకాయ కప్పు చల్లారినాక మీరు ఆ నిమ్మకాయ వండుకోరు. ఎందుకంటే అది ఉడక ప్రాసెస్ చెప్తున్నా మీకు, ఎట్లా చేసుకుందాం ఏం చేసుకుందాం. ఇక నిమ్మకాయ అంటే ఒక చెక్క వండుకోర్రి, పులుపు తినడానికి మీకలు వేసుకోర్రి. ఇక నిమ్మ చెక్క ఉడక పెడుతున్నాయి ఇట్లా. అది తీసేయాలి కానీ అట్లా విషయము అట్లా అయితే నేను పెడుతున్నా. మరి మీకు అందరికి కనబడాలి కదా. నిమ్మకాయ పెసరపప్పు ఎంత బాగుంటుందో, టేస్ట్ అయితే లెవెల్ కమ్మ ఉంటుంది. వేడి వేడి అన్నం వేసుకొని తింటే మస్తు ఉంటుంది. సూపర్. ఇలా వేసుకోర్రి, ఇలా వేసుకుంటే కమ్మ ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుడు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపండి. నిమ్మకాయ పెసరపప్పు ఇక సింపుల్గానే. ఇప్పుడు సాంలు అవుతారు కదా, ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ లేకుండా మీకు చూపించిన. ఇక మనం గుడక తిందాం వాళ్ళతో, సాములతోటి మనం చేసుకుందాం, వాళ్ళు గుడక తింటాం. ఇది విషయం. ఇక ఏంటంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపేది. వెనకట వంటలతో మీ ముందుకు వస్తున్నా, అలకగా చేసిన. ఎట్లా అంటే సింపుల్గా, టేస్ట్గా, అంత మంచిగా చేసుకొని కమ్మతనంలా తింటే ఈ వేడి వేడి అన్నం, చల్లగా ఉంది వాతావరణం, ఇట్లా పిల్లలు గుడక బాక్స్లో పెట్టినామనుకో, బాక్స్ ఖాళీ. ఇది విషయం. ఖాళీ చేసుకొని వస్తారు. వెనకట వంటలతో లైక్లు ఇస్తుంటేనే ముందు మేము ముందుంటాం.